ఇప్పుడు నాకు పూజామందిరం ఉండాలా, నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము, మనసుకి సంస్కారం లేని నాడు ఆ భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు. నివేదన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మంత్రం చెప్పడం మంచిదే, కాదంటలేదు, అది దోషమని నేను అంటలేదు. నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయింది అనుకోండి, నేను నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోతాను. విడిపోయి లాల్చి అవి విప్పేసి నేను ఉత్తర క్షణంలో అనుకునేది ఏమిటి అంటే, ఈశ్వర భాగవతం గురించి ఉపన్యాసం చెప్పాలని ఇక్కడికి వచ్చాను, మీరు నా యందు దయించి ఇవాళ పూతనా సంహార ఘట్టం గురించి ప్రస్తావిద్దాము అనుకున్నప్పుడు నాకు ఇతర లీలలకు సంబంధించినటువంటి తత్వంతో ఈ తత్వానికి అనుసంధానం చేసేసి అయోమయం అయిపోయి దీన్ని చెప్పలేని స్థితి కలగకుండా నేను స్పష్టంగా చెప్పగలిగిన ప్రజ్ఞ నా యందు నిలబెట్టి నన్ను రక్షించారు. ఈశ్వర, నేను కృతజ్ఞుణ్ణి. నా చేత చెప్పించినందుకు, నా శరీరాన్ని ఉపకరణంగా వాడినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నానంటాను. ఇప్పుడు నేను నివేదన చేసుకున్నాను. చూడండి, కలెక్టర్ గారికి నివేదించారండి అంటారు, నేను నివేదిస్తాను. ఏదో మధ్యాహ్నం 1 గంటన్నర అయిందనుకోండి, ఆకలిస్తుంది. శరీర ధర్మం ఎక్కడికి పోతుంది? ఆకలిస్తుంది. ఏదో ఒక రకమైన సాత్విక పదార్థమే నేను తింటాను, అన్నీ తినలేను. ఏదో ఒకరింటికి భోజనానికి వెళ్ళాను, నేను ఎటువంటి పదార్థం తింటానో, నేను ఎలా తింటానో అలాగే వారు వడ్డించారనుకోండి, ఇప్పుడు నేను అది తినకముందు తిన్న తర్వాత కూడా ఈశ్వరుడికి నివేదిస్తాను. ఈశ్వర, ఊరు కాని ఊరు వచ్చాను, మీరు నాకు సాత్వికమైన ఆహారం పెట్టించారు, నా ఇంట ఎలా దొరుకుతుందో అలా. ఈ శరీరానికి రుగ్మత వస్తే చెప్పలేను కదూ, రుగ్మత రాకుండా కాపాడగలిగిన అన్నం పెట్టించారు. మీరే ఆ రూపంలో ఉండే అన్నపూర్ణయ్యి ఆ తల్లితో పెట్టించారు. ఈశ్వర, మీకు కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు చెప్పండి, దీనికి పూజామందిరం అవసరమా? అది నిరంతర పూజ, నివేదనము జరుగుతూనే ఉంటుంది. ఈ నివేదన జరగడం ఏమవుతుందంటే చివరికి ఈ శరీరంతో 3 చేసుకుంటాడు. మనస్సు, వాక్కు, కాయము ఈశ్వరానుగ్రహములై ఈ 3టితో చేసిన పాపములను 3టితో చేసిన పుణ్యకర్మలతో తొలగతోసుకుంటాడు. తోసుకుని చిత్తశుద్ధిని పొందుతాడు. ఇది ఉంది కాబట్టి ఇందులో మనస్సు ఉంది, ఇది ఉంది కాబట్టి నోరుంది, కాబట్టి వాక్కు ఉంది. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది, కాబట్టి ఈ శరీరంతో ఓ పుణ్యకర్మ, ఓ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడవడం, దేవాలయాన్ని కడగడం, దేవాలయానికి ముగ్గు పెట్టడం, దేవాలయానికి బూజు దులపడం, స్వామివారి పల్లకి పట్టుకోవడం, స్వామివారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం, స్వామి కట్టి విప్పిన బట్టలు తెచ్చి ఉతికి పట్టుకెళ్ళి ఇవ్వడం. నేను ఒకప్పుడు ఉపన్యాసాలు చెప్పడానికి ఊరు వెడితే నేను తెల్లబోయి అక్కడ బోల్డ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో చాలా గొప్పగా పూలదండలు వస్తున్నాయి. వచ్చి రోజు దేవతలకు అలంకారం చేస్తుంటే నేను అన్నా, ఎక్కడ కొంటారు మీరు ఈ పూలదండలు అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, మేము అలా కొనమండి, మా అందరికీ ఇళ్లలో పూల మొక్కలు ఉన్నాయి, ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళని దత్తత తీసుకుంటాం, గుడి తీసుకుని మా ఇంట్లో మేమే దండలు కడతాం, తెల్లవార కట్ట. ఒక్కొక్క నెల ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క మూర్తిని దత్తత తీసుకుని మేము మా ఇంటి నుంచి పంపుతాం పుష్పహారాలు. మా ఇంటి హారాలు ఆయన మెడలో పడతాయి. అందుకు మా శరీర శ్రమని వెచ్చిస్తాం. తెల్లవారుజామున లేచి పువ్వులు కోసి దండలు కడతాం, కట్టి పంపిస్తా ఉన్నారు. నేను పొంగిపోయాను విని. అది కైంకర్యం. శరీరాన్ని ఎవరిచ్చాడో వాడి సేవలో వినియోగించడం, ఎవరిచ్చాడో వాడి తృప్తి కొరకు సమాజమునందు ఈశ్వరుణ్ణి చూసి ఉపయోగించడం. రంతిదేవోపాఖ్యానమని భాగవతంలోనే 9వ స్కంధం 9వ స్కంధంలో అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రంతిదేవోపాఖ్యానం అని చాలా చిన్న ఘట్టం, కానీ ఒక పెద్ద మెరుపు. ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండడం అన్న మాటలో ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. దయతో ఉన్నాను అన్న పేరు చెప్పి ఎక్కడో కొద్దిగా ఆ వరదలు వచ్చాయనుకోండి, వీడు పేపర్లో ఫోటో వేయించుకోవడానికి బిందెలిస్తూ ఉంటాడు. చాలా పెద్ద ఆల్బమ్ ఒకటి తయారు చేసుకుని బిందెలిస్తాడు. అందుకు పనికి రాకూడదు, వాడు పనికి మాలిన వాడు, నేను పనికొచ్చిన వాడిని అని దానం చేయకూడదు.
నా అదృష్టం విష్ణువు ఈ రూపంలో వచ్చి పుచ్చుకుని ఇక్కడ నాకున్న ధనాన్ని పరలోకాలలో పుణ్యంగా మారుస్తున్నారు. ఇక్కడ నా దగ్గర ద్రవ్యం ఉందండి, అమెరికా వెళ్ళాను, కప్పు కాఫీ ఇవ్వరు. ఇక్కడ డబ్బు పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లో నేను డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అలా ఇక్కడ డబ్బు ఉంది పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపిక ఉంది అక్కడ పనికిరాదు. ఇక్కడ ఒంట్లో ఓపికతో ఈశ్వరుడి పల్లకీతో మొయ్యి, ఇక్కడ నీకున్నటువంటి ఓపికతో ఒక దీనుడికి సేవ చెయ్యి, ఇక్కడ ఉన్న ఓపికతో నువ్వు సమాజాన్ని భగవంతుడిగా చూసి సేవ చెయ్యి. ఈ పుణ్యం నీకు ఉత్తరలోకాల్లో పనికొస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళడానికి కారణం అవుతుంది. ఇక్కడ బలం ఇక్కడే దాచిపెట్టుకుంటాను, నేనేమీ చేయనంటే ఎందుకు పనికిరాదు అది. అది ఇక్కడ డబ్బు అమెరికాలో పనికిరానంటే ఇక్కడ ఉన్నవేవి అక్కడికి పనికిరావు. ఇక్కడ డబ్బు ఉంది, దానం చెయ్యాలి, అప్పుడు అక్కడికి పనికొస్తుంది. మార్చుకోవడం రావాలి పుణ్యంగా. మార్చేవాడెవరు? విష్ణువే నీ దగ్గర దానం పుచ్చుకునేటటువంటి వాడి రూపంలో వస్తున్నాడు. వచ్చాడు కాబట్టి నువ్వు అనుగ్రహింపబడ్డావు, లేకపోతే నీ డబ్బు ఎందుకు పనికొస్తుంది? అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. ఎందుకంటే వాడు పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యం పడింది. ఇప్పుడు వాడు విష్ణు స్వరూపం. అందుకే వామనమూర్తి ఘట్టంలో భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూసించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. ఇప్పుడు నివేదనము అంటే ఈ శరీరాన్ని అక్కడ భగవత్ సేవగా వాడ్డం. రంతిదేవుడు చేశాడు. ఆ దయా అన్న మాటని ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడంటే జీవితంలో ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడమే. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా? కష్టపడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో చూసి వాడిని ఆదుకోవడంలో ఆయనకి తృప్తి. అందుకని ఆయన అందరికీ అన్నీ దానం చేసేశాడు. ఒకప్పుడు క్షామం వచ్చింది రాజ్యంలో. అన్ని దానాలు చేసిన వాడు ఉన్న చోట క్షామం ఏమిటి? దేవతల లీల, పరీక్ష చెయ్యాలని. తట్టుకోగలడా? ఈయన పరిణతి ఏ స్థాయిలో ఉంది చూడాలనుకున్నారు. 48 రోజులు రంతిదేవుడికి నీళ్లు కానీ అన్నం కానీ దొరకల, అలాగే ఉన్నాడు. 48 రోజులు అయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతన్ని పరీక్షిద్దామని పాయసాన్నము, నెయ్యి, మంచినీళ్లు పంపారు నగరంలో ఉన్న ఎవరి ద్వారానో. ఎవరో అయ్యా మా ఇంట్లో ఏదో దొరికిందండి మీకు ఇస్తున్నాను, మహారాజు కదా నిష్కారణంగా చచ్చిపోతారని పట్టుకొచ్చి ఇచ్చారు. అతను కూర్చుని ఇక తిందామని కూర్చుని సంతోషంతో ఉపవాసన పడుతున్నాడు. మళ్ళీ ఆ దేవతలే బ్రాహ్మణ రూపంలో వచ్చారు. అయ్యా కడుపు కాలిపోతోంది, ఏమైనా పెడుదు అన్నారు. అతని దగ్గర ఉన్న పదార్థంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. మిగిలిన సగం తినబోతున్నాడు. కొంతమంది శూద్రులు వచ్చి అన్నం అడిగారు, వాళ్ళకి ఇచ్చేశాడు కొంత. ఇంకా కొంచెం మిగిలింది. 4 కుక్కలు పట్టుకుని చండాల రూపంలో వచ్చాడు ఒకడు. ఇంకా తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి, అవి తాగబోతున్నాడు. ఆయన వచ్చాడు, అయ్యా ప్రాణాలు నిలవట్లేదు, నేను చండాలుణ్ణి, నా ప్రాణాలు నిలబెట్టండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. రంతిదేవుడు అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ బాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవ్వబడితే చాలురా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయా, నేను తినలేదయా అనలేదు. అన్నం లేదయా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు, త్రావుమన్నా రావన్నా, అన్నదా తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అవతలవాడు కష్టంలో ఉంటే ఆ కష్టం వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తొలవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా? ఆ అదృష్టం ముందు నేను తాగపోయినా పర్వాలేదు, నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు? పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కసా, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే, తాగు. మరి నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు, తాగు అన్నాడు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? శరీరంతో ఉన్నందుకు అంతకన్నా అదృష్టమే ఉంది. విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు.
ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది. అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు. చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం తప్ప. వాడు బాధలో ఉన్నాడు, నేను బాధ లేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం 3 తింటే ఒక్క అట్టు పెడదాం అని పెట్టినవాడున్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతలవాడి మనసు దేనికి సంతోషిస్తుందో, దేనికి గాయపడుతుందో తెలుసుకుని ప్రవర్తించడం. ఇది నన్నంటే బాధపడతాను సుమా, కాబట్టి నేను అన్నాం. ఇది నా పట్ల చేస్తే బాధపడతాను సుమా, అయితే వాళ్ళకి చేయను. అది అధ్యవసాయముతో కూడిన మనస్సు. ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ, ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి నాకు చెప్పండి? ఇది చేసే ముందు నివేదన, ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం. అలా వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, 2 మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో, పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము, మమకారము. ఈ రెండిటికి కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది. అవే మధుకైటభులు అంటారు వేదాంతంలో. మధువు అంటే తేనె చుక్క. ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకుని ఆకుతూ ఉంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి. ఒక్క నేనుందనుకోండి, నాదులు ఎన్నో ఉంటాయి. నా ఉత్తరీయం, నా లాల్చి, నా పంచ, నా రుద్రాక్షమాల, నా గడియారం, నా ఉంగరాలు, ఎన్ని నాదులు, ఒక నేనుకు అన్ని నాదులు. అదే మధు కైటభ. మధు కైటభ దేనికి చచ్చిపోతారు? నేను నాది చచ్చిపోవడం కాదు, వాడు వాడిది. నేనేమిటండి, ఇది ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది ఈ శరీరం, ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి. నాదేమిటండి, వాడిది. నా ఇల్లు కాదు, వాడిచ్చిన ప్రసాదం ఇది. వాడిచ్చిన ప్రసాదాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది? నేను నాది 2 గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు. పోయిందంతే పూతన, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. నేను నాది వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు. నివేదన బుద్ధి అంకురించాలి లోపల. ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం. ఆయన అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి, ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది. వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి, యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే. అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు. ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం. అంత పవిత్రమైంది. 2 గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే ఆమె కావాలని ఇచ్చిందా? ఇవ్వలేదు. చంపుదామని ఇస్తేనే ఆవిడంత స్థితిని పొందితే, నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది? అందుకని నైవేద్యము, నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది. ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే, నాది అని అనుభవించడం చేత కాదు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే. ప్రసాదమును తిరస్కరించరు. ప్రసాదము అన్న మాటకంత లోపలికి పట్టుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట. ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము. అందుకే మీరు చూడండి, చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది. పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతుంటారు. స్వయంగా మా గురువుగారి పేరే అమరేశ్వర ప్రసాద్. ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రసాదం. వీడు తల్లిదండ్రులు ఈశ్వరుడి ప్రసాదం మాకు కొడుకు రూపంలో. మా గురువు గారికి ఆయన శరీరం ఈశ్వర ప్రసాదం. ఆయన బ్రతుకే ఈశ్వర ప్రసాదంగా మార్చుకున్నారు. అందుకే ఈశ్వర ప్రసాద్. అలా ప్రసాద్ అని వస్తూ ఉంటుంది. ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట. ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతుంటుంది నీకు. అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది. ఆ నివేదన సంస్కారం అవుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇంతకన్నా తీవ్రంగా దీని గురించి చెప్పక్కర్లేదు. నివేదన బుద్ధితో బ్రతకడం అలవాటైపోయింది అనుకోండి, మీరు నివేదన చేయకుండా ఒకటి అనుభవించవలసి వచ్చింది అనుకోండి,
ఏది అనుభవించాలి? ఈశ్వరుడు వద్దన్నది అది కదూ. నేను చక్కెర పొంగల్ తిందాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తినచ్చు. నేను పాలు తాగుదాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి పాలు తాగొచ్చు. నేను ఏదో ఓ దానిమ్మ పండు తిందాం అనుకున్నాను అనుకోండి, మనసులో ఈశ్వరార్పణం వస్తుంటే, ఈశ్వర ఈ సమయానికి నాకు ఇది అనుగ్రహించవు, తినచ్చు. నేను చెయ్యకూడదు ఏదో చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహం ఇది చేస్తున్నాను అనగలనా? అనలేను కదూ. అనలేనిది అనకుండా అది చేశాను అనుకోండి, రేపు పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఈశ్వరుడు విగ్రహం అన్నవాడికి గొడవలేదు. ఈశ్వరుడే అన్నాను అనుకోండి, ఆయన నన్ను ఏం అడుగుతాడు? ఏమైనా నిన్న నాకు చెప్పకుండా, నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు, ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పాలి అప్పుడు? అది మీకు చెప్పేది కాదండి, అది అనుభవించకూడదు కదా, మీరు వద్దన్నారు కదా, అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశాను అనాలి. మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని తెలిసినప్పుడు నువ్వెందుకు అనుభవించావు? అంటే నా మాట మీద గౌరవం లేదు, నీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేసాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే, ఆయన వద్దన్నది అనుభవించడమా నాకు కావాలి? ఏది కావాలి? ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా? ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు? నివేదన నోటి మాట కాదు, నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు. ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు. అదుపు తప్పి పొరపాటున జరిగిందనుకోండి, ఏదో కోపం వచ్చేసింది కబుక్కుని, ఎవరినో ఏదో అన్నాడు, ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు. ఈశ్వర కోపంలో ఉద్రేకపడిపోయాను, నోటి వెంట అనరాని మాట అన్నాను, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నీ కోప్పడకుండా నన్ను కాపాడండి అని అడిగాడు. ఈశ్వరుడు క్షమిస్తాడు. అది వద్దన్న పని అని తెలిసి నువ్వు చేసి ఎలా చెప్తావు క్షమార్పణ? నీకు తెలుసు కదా ఎందుకు చేసావు. మరి అంటే రోజు చెయ్యా క్షమార్పణ చెప్పా, ఇదే పని ఆయన ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? అలా ఏం ఊరుకోడు ఆయన. అన్నప్పుడు నీకు ఈశ్వరుడు కావాలా, ఈశ్వరుడు చెప్పనిది అనుభవించడం కావాలా? అంటే చెప్పనిది నేను చెయ్యను, వదిలేస్తావా వదిలేవా? అంటే ఇప్పుడు జీవితం ఏమైపోయింది? ప్రసాదం అయిపోయింది అంతే. ఆయనకి చెప్పి అన్నీ తింటుంటే ఏమైంది? ఆ శరీరమే ప్రసాదం. అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే దాన్ని, ఈశ్వర దీన్ని మీ యొక్క ఆరాధనలో ఉపయోగించాడు. బతికున్నంత కాలం ఇది ఏం చేసిందంటే అన్నీ అగ్నిహోత్రంలో వేసింది. అగ్ని ఆరాధన అన్న మాటకు అర్థం అది. లోపల అగ్ని ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఏది తిన్నా నేతి అన్నాన్ని 5 మాటలు స్వాహాకారంతో ముందు లోపలికి పుచ్చుకుంటారు, నవలకుండా మింగుతారు. అంటే ముందు యజ్ఞపురుషుడికి అర్పించారు, యజ్ఞం చేశారు. ఏది చేస్తున్నా ఆయనకి అర్పించడానికి మా నాన్నగారి శరీరాన్ని వాడారు. ఇప్పుడు ఇది పడిపోయింది. ఇప్పుడు ఇది ప్రసాదం, హవిస్సు, దీన్ని ఏం చేస్తాను? అగ్నిలోనే వేసేస్తాను అని కొడుకు ఏం చేస్తాడు? దాన్ని కూడా చిట్ట చివర ఈశ్వర శేషంగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వెయ్యడానికి యోగ్యత ఉండాలి కదా ఆ శరీరానికి. అది బతికున్నప్పుడు పొందడం, పూతన కావడం. అలా అన్వయం నివేదన నేర్చుకుని అహంకార మమకారములను నేను నాది వాడు వాడిదిగా మార్చడం అలవాటు చేసుకో. త్రికరణములను పునీతము చేసుకో. అది సాధన, అది ఉపాసన. ఆయనకి దగ్గరగా కూర్చుండుట. ఇది పూతనా సంహారమునందున్న వేదాంత రహస్యం. ఇప్పుడు అర్థమైతే జీవితం మారుతుంది, అర్థం కాకపోతే కృష్ణుడు మారుస్తాడు. ఎందుకని? ఆర్ద్రతతో మనస్సుంది, దాని మీద కృష్ణముద్ర పడింది. ఇప్పుడు ఆయన చూస్తాడు, అర్థమయ్యేట్టు ఆయనే చేస్తాడు, చేసి ఆయన నడిపిస్తాడు. నాన్న నీకు అర్థం కాలేదు వాడు చెప్పింది, వాడికి పాపం రాలేదులే చెప్పడం, నీకెందుకు నేను ఉన్నాను కదరా, నేను నడిపిస్తాను కానీ నీ చేత నివేదన నేను చేయిస్తాను కదా అని ఆయనే చేపట్టుకుని నడిపిస్తాడు. ఎలాగైతేనేం ఫలితం వచ్చిందా లేదా? అందుకు వింటారు భాగవతం. అందుకే భాగవత శ్రవణము అంత గొప్పదైంది. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ప్రప్రథమమైనటువంటి లీల పూతనా సంహార ఘట్టము. ఆయన బాల్యమునందు చేసినటువంటిది పూతనా సంహారం. తర్వాత శకటాసుర భంజనం, తృణావర్తోపాఖ్యానం చాలా ఉన్నాయి. కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలలో అద్భుతమైన లీలలలో ఒకటిగా చెప్పబడినది గోపికావస్త్రాపహరణ ఘట్టం. గోపికావస్త్రాపహరణ ఘట్టమంతా, రాసలీలా ఘట్టమంతా అపార్థం చేసుకోబడినటువంటి ఘట్టములు. అర్థం కాకపోతే అది పరమ పవిత్రమైన వస్తువు, దాని జోలికి మనం వెళ్ళకూడదనేటటువంటి నియంత్రణ లేకుండా లేకి బుద్ధితో వాటిని చౌకబారుగా వాడుకున్నంతగా బహుశः ఏ లీలలు వాడబడలేదు. అంత పవిత్రమైన లీలలు ఆ 2 లీలలు. అంత గొప్ప లీలల్ని అంత చౌకబారుగా వాడుతూ ఉంటారు.
భాగవతంలో వ్యాసుల వారు మనకి చెప్పింది ఏమిటి అంటే, వాళ్ళందరూ కాత్యాయని అమ్మవారి యొక్క మూర్తిని సైకతమూర్తిని చేశారు. సైకతమూర్తి అంటే పృథివీలింగార్చనము అని ఒకటి ఉంటుంది. శివలింగం ఆ నదీ తీరంలో ఉండేటటువంటి ఒండ్రుమట్టిని తెచ్చి శివలింగాన్ని చేస్తారు, చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. అలాగే అమ్మవారి మూర్తిని కూడా సైకతమూర్తిని చేస్తారంటే ఇసుకతో మూర్తిని చేస్తారు. ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కలిసి తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ కలిసి స్నానానికి బయలుదేరుతుండేవారు. వ్రతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది. అసలు స్నానం వైదికంగా అంత గొప్పది. స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు. స్నానమంత గొప్పది, వస్త్రధారణమంత గొప్పది. ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి. అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవి ఏవి అంటే ఈ రెండే. అందులో మొదటిది స్నానం. ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? యమునా నదిలోకి వెళ్ళేవారు. యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి. ఇప్పుడు కాశీలో చూడండి, ఒకే గంగా నది ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రవహిస్తుంది, కానీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఏదో మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి వారణాసి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇన్ని ఘాట్లు ఉంటాయి. అలా యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కాళింది మడుగు ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే, యమున నీరు నల్లన, గంగ నీరు తెల్లన. ప్రత్యేకించి కాళింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది. ఆ కాళింది మడుగు యందు వాళ్ళు స్నానం చేసేవారు. అది యమునా నది అంతర్భాగం. నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం ఉత్తమోత్తమైనటువంటి స్నానం. చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు. ఎందుకు నదీ స్నానం? కాత్యాయని వ్రతం చేయడానికి. వ్రతము ఎవరు చేస్తున్నారు? ఆడపిల్లలు చేస్తున్నారు. ఏ ఆడపిల్లలు చేస్తున్నారు? పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు. చెయ్యొచ్చా? చెయ్యాలి. ఆడపిల్లల జీవితంలో నోములు వ్రతాలు అని రెండు ఉంటాయి. ఈ నోములు వ్రతాలు రెండుగా ఉంటాయి. ఒకటి వివాహమునకు ముందు చేసేవి, రెండు వివాహము తర్వాత చేసేవి. వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే, మంచి భర్త రావాలి అని. మంచి భర్త అన్న మాటకు అర్థం ఎంత డబ్బు ఉంటే మంచి భర్త? దాన్ని బట్టి కాదు మంచి భర్త, తన మనసెరిగిన వాడై ఉండడం, అది మంచి భర్త. ఒకవేళ కాకపోతే వాణ్ణి విడిచిపెట్టేయడం అన్న మాట ఉండదు, వాణ్ణి సాధించడం అన్న మాట ఉండదు. ఈ దేశంలో ధర్మమునకు పెద్ద పీట. ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది, కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు. మీరు బాగా 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 గుర్తుపెట్టుకోవాలి. నా ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, ఇతరులను బట్టి నా ధర్మం ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, వారి దగ్గరికి ఒకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు. తండ్రిని గౌరవించమంటారు, నేను తండ్రిని గౌరవిస్తున్నాను, మంచిదే. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, మా తమ్ముడంటే ఎక్కువ ఇష్టం, నన్ను ఎప్పుడు నింద చేస్తూ ఉంటారు, అయినా నేను మా నాన్నగారిని గౌరవించాలా అని అడిగాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్నారు, నీ తండ్రిని నువ్వు గౌరవించాలని చెప్పారు, కానీ నీ తండ్రి నిన్ను తిడితే గౌరవించకూడదు, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తే గౌరవించాలి, ఆస్తిస్తే గౌరవించాలని లేదు. ధర్మము నా వైపు నుంచి ఉంటుంది. తండ్రి గారు ఎటువంటి వాడు అన్నదాన్ని బట్టి గౌరవించడాలు ఉండవు, ఆయన తండ్రి కాబట్టి గౌరవించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.